హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలామలైకుం అండి అందరికీ. ఇప్పుడు వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ పలావ్ అనేది చేయబోతున్నామండి. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో అయితే చికెన్ పలావ్ అయితే చేసుకోవాలనిపిస్తుంది కదా. ఈ స్టైల్లో ఈ టైప్ అయితే బిర్యానీ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం స్టవ్ మీద ఒక పెద్ద బిర్యానీ దబరైతే పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి చెక్క, మొగ్గ, పుదీనా ఆకుల్ని ముందుగానే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేటివి మరీ రెడ్డిష్గా బ్రౌన్ కలర్గా వచ్చేటట్టుగా మనం ఫ్రై అయితే చేయనవసరం లేదండి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా మగ్గినా సరే చాలు. ఇంకా అందులో చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా కలుపుకోవాలి. మనకి మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం టమోటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 చిల్లీస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకొని అందులో మనం చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలపాలి. చికెన్కి మసాలాలకి బాగా పట్టే విధంగా మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి గరిటెతో. ఇంక ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఫ్రెష్గా పెరుగు యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిసేపు అందులో మనం రైస్ ఎన్నైతే తీసుకుంటామో దానికి 1.5గా మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేయాలి. ఇలా బాగా పైకి నీళ్లు తెల్లుతూ ఉన్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకొని కాసేపు బాగా కలపాలి. ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గరం మసాలా అనేది పైన యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చేస్తారు కదండి బిర్యానీ మసాలా, ఆ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకొని కొద్దిసేపు కలిపి ఇంకా మనం దమ్ అయితే ఇచ్చేసుకోవాలి బిర్యానీకి. ఇంతే. ఇప్పుడు ఫైనల్గా మనకి గీ అనేది పైన ఇలా వేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా కలర్స్ కూడా యాడ్ చేసేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మేమైతే 3 కలర్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా రెడ్, ఎల్లో, గ్రీన్ అనేది యాడ్ చేసుకున్నాము. అది మీ చాయిస్. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ మనం కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకొని కొద్దిసేపు దమ్ అయితే చేసుకోవాలి. ఇదేనండి టేస్టీ అయిన సింపుల్ చికెన్ పలావ్. ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.